తెల్ల నౌకలో మేము స్లాట్ బుక్ చేసుకున్నాం. తీరా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఆ బియ్యాన్ని ఎక్కనియట్లేదు. మా దగ్గర బియ్యం ఎక్స్పోర్ట్కి పర్మిషన్ ఉంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఆపట్లేదు, కానీ మౌఖికంగా చెప్పారన్నటువంటి పేరుతో పవన్ కళ్యాణ్ చెప్పారన్న పేరుతో ఆపేస్తున్నారు. ఇట్లయితే మాకు డ్యామరేజెస్ పడుతుంది, ఆ షిప్కి అయ్యే అద్దె మేము కట్టుకోవాలి, ఇప్పటికే నెల నుంచి నడుస్తోంది అన్నటువంటిది వ్యాపారులు తీసుకొచ్చినటువంటి అంశం, హైకోర్టులో తీసుకొచ్చినటువంటి అంశం, పవన్ తీసుకొచ్చినటువంటి సంచలనంతో జరిగినటువంటి వ్యవహారం. తాజాగా హైకోర్టులో దీని మీద వాదనలు జరిగే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం వాదించిందంటే, అయ్యా అందులో కొన్ని రేషన్కి సంబంధించినటువంటి ఉన్నాయి, అవి బయటికి తెప్పిస్తాం, అంటే అన్లోడ్ చేస్తాం, ఆ తర్వాత వీళ్ళ లోడింగ్కి అనుమతిస్తాం, వీళ్ళతో మేము మాట్లాడుకుంటాం, వదిలేయమంది. సరే మాట్లాడుకోమన్నారు, వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, ప్రభుత్వము ఆ ఎక్స్పోర్టర్స్ మాట్లాడుకున్న తర్వాత ప్రభుత్వం ఇట్లాగా మారుస్తామని చెప్పేటప్పటికి దానికి ఒప్పుకున్నారు. దీంతో రేషన్ బియ్యం అనేటటువంటి అంశంలో ఉదంతంలో బియ్యం రవాణా అన్నటువంటి దాన్ని ఆపినటువంటి ప్రక్రియ ఇక పైన కొనసాగబోతోంది.